హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తాను. దయచేసి ఒక మాట పాటించండి, వినండి. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నా తెలివి వల్ల, నా బలం వల్ల, నా శక్తి వల్ల నేను పనిచేస్తేనే బ్రతుకుతాను అని అనుకోమాకండి దయచేసి. దేవుడు కృప, దేవుడు దయ, దేవుడు జాలి, దేవుడు కరుణ ఉంటేనే మనం బ్రతికుంటున్నాం. ఎందుకంటే పనిచేసే శక్తినిచ్చేది దేవుడు, ఓపికనిచ్చేది దేవుడు. మనం బయటికి పోతే ఏ కీడు సంభవించకుండా చూసేది దేవుడు. మరి పనికెళ్ళంది 3 పూటల భోజనం రాదు కదా, పని చేస్తేనే పూట గడిసిద్ది కదా అనుకుంటారు, కరెక్టే. కానీ ఆ పనిచేసే శక్తినిచ్చేది దేవుడు, ఆ పనిచేసే బలాన్ని, తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడు. ఎందుకంటే నిన్న బయలుదేరినా నేను షాప్ తీయడానికి, సరుకులన్నీ చెప్పేసిన. ఆ సరుకులన్నీ షాప్ దగ్గర బయట పెట్టిస్తారు నేను వెళ్ళక ముందే. కానీ నాకు సడన్గా జ్వరం వచ్చేసింది. అసలు వామ్మో, అసలు చలి జ్వరం, 2 దుప్పట్లు కప్పుకునే అంత చలి జ్వరం వచ్చేసింది. అది సడన్గా. అందుకనే చెప్తున్నా, మన శక్తి వేట, మన తెలివి చేట మనం బ్రతకలేము. దేవుడు దయ, దేవుడు కృప ఉంటేనే మనం చల్లగా బ్రతకగలం.